అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఢిల్లీ ఏడుకొండలు గారు, వాలంటరీ కమాండెంట్ తెల్లార్ల కృష్ణ గారు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏబీఏపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ గారి సూచనల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఏబీఏపీ సంస్థ జెండా ఎగరేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి నుంచి సంస్థకు అండదండలుగా ఉండి మనకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి వెనకుండి సహకరిస్తున్నటువంటి ఢిల్లీ రామదాస్ గురుస్వామి గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవాధ్యక్షులుగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒకసారి అందరూ కూడా చెప్పుకున్నట్టయితే చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తదుపరి జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా కొంత మార్పు చేర్పులు చేసుకోవాలి స్వామి అని చెప్పడం జరిగింది. లంచ్ తర్వాత ఆ యొక్క మీరు ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లని ఒక లిస్టు తయారు చేసి ఇచ్చినట్టయితే అప్పుడు మళ్ళీ కొత్త పేర్లు పాత పేర్లు అన్నీ కలిపి కంబైన్డ్ లిస్టు తయారు చేసినట్లయితే ఇక్కడే జిల్లా రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి దాన్ని అప్రూవల్ చేసి జాతీయ కమిటీ జాతీయ కార్యదర్శి గారికి మీ అందరి సమక్షంలోనే అందించడం జరుగుతుంది. ఇప్పుడైనా సరే మీరు నిర్ణయించుకునే కమిటీ బంధువులను స్నేహితులను కాకుండా సంస్థ కోసం ఎవరైతే కష్టపడి పనిచేయడానికి ముందుకు వస్తారనే నమ్మకం మీకుందో వారిని పెట్టుకున్నట్టయితే ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు 2022-2024 అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మొదట ఫిజికల్ మీటింగ్ కార్యవర్గ సమావేశం మన మనుగూరులో పెట్టుకోవడం చాలా ఆనందదాయకం. ఇంత మంచి చక్కటి వాతావరణం నెలకొల్పిన ఈ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభ్యులందరికీ మరియు ఢిల్లీ ఏడుకొండలు గారికి, ఢిల్లీ రామదాస్ గారికి, తెల్లార్ల కృష్ణ గారికి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏబీఏపీ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. స్వామి శరణం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన జాతీయ కార్యదర్శి సిరిశెట్టి రాజేష్ గారికి మరియు జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ మెంబర్గా ఉన్న మన కొండా శ్రీనివాస గురుస్వామి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లం రాజు గారికి మరియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కక్క సిద్ధు గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ట్రెజరర్ మూడా శ్రీనివాస్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ మన తెలంగాణ రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్ మట్టపల్లి సంపత్ గారికి మరియు ఏడుకొండల గారికి మరియు వాలంటరీ కమాండెంట్ మన తెల్లార్ల కృష్ణ గారికి మరియు జాయింట్ సెక్రటరీ గురిశెట్టి భాస్కరణ గారికి మరియు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అన్నస్వామి జనగాం తిరుపతి అన్న గారికి మరియు వరంగల్ రవిరాజ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో ఒక కుటుంబ సభ్యులుగా చేరి ఎక్కడో పుట్టి ఎక్కడో ఉండి అందరం ప్రతి ఒక్కరు అన్నదమ్ములు లెక్క ఒకటే కుటుంబం లెక్క ఒకటే దాని లెక్క మనం అందరం వెళ్తున్నామంటే దానికి కారణం ఒక ఏబీఏపీ సంస్థ. దానికి మన జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప దాస్ గారి ఆదేశానుసారం ఆయన సూచనల మేరకి ఆయన మనకి ఒక మెంబర్స్ని ఒక సంస్థలో మనకు పెట్టి మన సంస్థలో ఉంచి మనని ఒక టీం ఏర్పాటు చేసిన అయ్యప్ప దాస్ గారికి కృతజ్ఞతలు. మన ఏబీఏపీ సంస్థలో ఎంతో మంచి మా కార్యక్రమాలు కానీ మేల్శాంతుల సమాజం సంబంధించింది కానీ మన అయ్యప్ప స్వామి టెంపుల్లో రోజు జరిగే కార్యక్రమాలు కానీ
మనకి అక్కడ ఉండే ట్రావెన్కోట దేవస్థానం బోర్డు సంబంధించిన వారే కానీ ఈరోజు మనకు ప్రతి ఒక్కరు మనకు తెలుస్తుంది, మనకు వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా తెలుస్తుందానికి ప్రతిరోజు అయ్యప్ప అయ్యప్ప అని దీక్ష తీసుకుంటే మనం ఒక కార్తీక మాసంలో 48 రోజులు 50 రోజులు దీక్ష చేసుకొని అప్పుడే స్వామి శరణం దీక్ష అయిపోయిందని చెప్పి అనుకోకుండా ఈ యొక్క ఏబీఏపీ సంస్థలో జాయిన్ అయిన ప్రతి ఒక్క సభ్యుడు ప్రతిరోజు అయ్యప్ప స్వామి వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ప్రతిరోజు మనకి అయ్యప్ప స్వామి సంబంధించిన అక్కడ జరిగే కంకేరాలు కావచ్చు, పూజ కార్యక్రమాలు కావచ్చు, మనం ఇలాంటి కలిసి అయ్యప్ప స్వామి అని మనం కలుసుకోవడం కావచ్చు, దీనికి అంతటికి ప్రతిరోజు అయ్యప్ప అనే స్మరణ చేసుకోవడానికి కారణం మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ. ఇంత మంచి సంస్థలో మనం ముందుకు నడుస్తున్నాము. ఇంత మంచి సంస్థలో మనం కలిసి ఉన్నందుకు మనందరం కలిసి ఇంకా కొంతమందిని మన దాంట్లో గ్రూప్లో జాయిన్ చేసుకోవాలి. అయ్యప్ప భక్తులను మరియు మన సంస్థలో బ్రాంచీలు పెంచుకోవాలి, జిల్లాలు పెంచుకోవాలి. ఉన్న జిల్లాల్లో ఇప్పుడు పక్క జిల్లాలు ఏమేమి ఉన్నాయని దాన్ని చూసుకుంటూ ప్రతి ఒక్కరు వైస్ ప్రెసిడెంట్స్ కానీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ జోనల్ సెక్రటరీస్ కానీ వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని పక్క జిల్లాలను యాడ్ చేసుకుంటూ అన్ని జిల్లాలు 33 జిల్లాలు మన ఏబీఏపీ సంస్థలు అన్ని జిల్లాలు రావాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటా ఉన్నా. ఈరోజు మన సంస్థ చేసే అన్నదాన కార్యక్రమాలు కానీ అండ్ సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో సంస్థలు ఉన్నాయి. అన్ని సంస్థల్లో మన సంస్థ ముందుండి మంచి మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నది. ఇవాళ మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఏబీఏపీకి మన ఎనిమిది నుండి మన నీలక్కలు వెళ్ళే దారిలో నారాయణ తోటలో ఒక అన్నదాన మందిరం కూడా మన సంస్థ మనందరి కోసం మనం అక్కడ షెల్టర్ తీసుకోవడానికి అక్కడ ఉండడానికి నిత్య అన్నదానం కార్యక్రమం. ఏ రోజైతే టెంపుల్ ప్రతి నెల ఓపెన్ అవుతుందో ఆ నెల రోజులలో 5 రోజులు ఓపెన్ అయ్యే టెంపుల్ రోజు కూడా మన అన్నదాన సత్రం ఓపెన్ ఉంటుంది. మరియు ఈ యొక్క కార్తీక మాసం నవంబర్ 15వ తారీఖు నుండి జనవరి 20వ తారీఖు వరకు కంటిన్యూషన్ మన నిత్యాన్నదానం మన సొంత భవనంలో నడిచేందుకు పనులు అక్కడ చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఎంతో మంచి సంస్థలో మనకు ఒక అన్నదాన మందిరంకి ఒక 5 క్యాంపులుగా చెంగొట్టై అండ్ పళని అండ్ ఎరిమేలి, నారాయణతోడు ఇలాంటి ప్రాంతాలలో మనకు నిత్యాన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని తెలుసుకుంటే ఒక వాలంటరీగా కానీ ఒక సేవ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా దానికి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన ఏడుకొండల గారు కావచ్చు, తల్లార్ల కృష్ణ గారు కావచ్చు, రామదాస్ గారు కావచ్చు. లాస్ట్ ఇయర్ 2023లో మన ఢిల్లీ రామదాస్ గారు ప్లస్ నాగసాయి సంథింగ్ ఇక్కడ ఉన్న మెంబర్స్ మన నలుగురు నుండి కొత్తగూడెం భద్రాద్రి నుండి ఒక 4-5 వచ్చి దాదాపు ఒక 20-25 డేస్ 30 డేస్ వాళ్ళు అక్కడ సేవ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నా ఢిల్లీ రామదాస్ అన్న గారికి మరియు వాళ్ళ బృందానికి, శిష్య బృందానికి, నాగసాయి సంథింగ్ అందరూ వచ్చిండ్రు. వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దీక్ష తీసుకొని మన ఏరియాలో మనం చేస్తూ ఉన్నాం, కానీ ఎక్కడికో వచ్చి ఎరిమేలిలో చెంగొట్టైలో ఒక 20 రోజులు మనకు అక్కడ ఫుడ్ మనం వెళ్తే 2 రోజులు 3 రోజులు ఉండి రావడానికి మనకి ఇబ్బంది పడే ఈ రోజులలో ఒక 20-25 డేస్ అక్కడే ఉండి సేవా కార్యక్రమం చేసేందుకు ఢిల్లీ రామదాస్ గారు ఆయనకు ప్రత్యేక అభినందనలు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబీఏపీ సంస్థలో ముందుండి నడిపించుకోవాలి. మనం ఇంకా కొంతమందిని జాయిన్ చేసుకుంటూ కొన్ని బ్రాంచీలు పెంచాలని కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క సందర్భంగా మన హైదరాబాద్ నుండి మన బాలకృష్ణ గురుస్వామి అని కన్యాకుమారి, మన కాశ్మీర్ టు కన్యాకుమారి 4900 కిలోమీటర్లు, 14 రాష్ట్రాలు, 6 నెలల మహాపాదయాత్ర. అద్భుతమైన ఘట్టం అది. గో సంరక్షణ కోసం, గోమాత కోసం ఆయన చేసే సర్వీస్, ఆయన చేసేదానికి చాలా ఒక మన ఏబీఏపీ సంస్థ నుండి మనం కూడా అతనికి ఖచ్చితంగా మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. మన ఇది సంస్థ అని కాదు, ఒక గో సంరక్షణ గోమాత కోసం చేస్తున్న ఒక సర్వీస్ అది చెప్పలేనిది. అది మన వాళ్ళని, కానీ మనం దానికి ఉన్న మన తర్వాత దానికి ఎంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్న బాలకృష్ణ గురుస్వామి గారికి సభా పూర్వకంగా అందరి సమక్షంలో ఏబీఏపీ సంస్థ అతనికి కృతజ్ఞతలు, అభినందనలు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీరు కూడా బాలకృష్ణ గురుస్వామి గారికి మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అందరి స్వామి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం. మా ఆర్యవర్గ సమావేశం జిల్లాలోనే జరగాలని చెప్పేసి తెల్లాకుల కృష్ణ అన్న స్వామి, ఏడుకొండలన్న స్వామి,
పదే పదే కూడా ఈ ఫస్ట్ కార్యవర్గ సమావేశం మా జిల్లాలో జరగాలి అనుకోవడం అలా అనుకుని చెప్పి చాలా పెద్దలు చెప్పినట్టు అందరూ అయ్యప్ప మానేస్తారు కాబట్టి ఈ సీజన్లో కొంచెం బ్రాంచీలు ఇక్కడ మిగతా మండలంలో కానీ చేసుకుంటున్నాము. అలాగే ఈ 60 రోజులు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 10 మంది రామదాస్ అన్న గారు చెప్పడం జరిగింది. అలా ఇంకా ఎక్కువ మందిని తీసుకొని చేసే ప్రయత్నం చేయాలి. దానిలో చేయాలి. అలాగే నెక్స్ట్ మళ్ళీ సమావేశం ఇంకో ఎవరైనా అనుకుంటే కూడా ముందు ఇన్ఫార్మ్ చేయండి. డిస్ట్రిక్ట్ ను మనం తిరిపారు మిషన్ స్టార్ట్ అవ్వాలి. అయ్యప్ప కొట్టాలి. ఎంతో సేవ చేస్తూ ముందుండి పైసలు కొడుకునేది పైసలు లేని ఇది పని చాలా మంది డొనేట్ చేస్తారు. అదే పెట్టుకుని ముందు పనులు తొందరగా చేస్తున్నారంటే చాలా మంచి విశేషం. ఎంతమంది ఇయర్లీ సబ్జెక్ట్ ఏమైనా రెగ్యులర్ అంటే అనుకోండి.
ఇవేంటి అని అంటే అన్ని టీమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అంటే ప్రతి జిల్లాలో 5 బ్రాంచులు ఫోర్సులు ఉన్నాయా లేదా జిల్లాలన్నీ కూడా కమిటీలు వేసుకోవడానికి. అలాగే తెలంగాణ రాష్ట్ర ఈసీ మెంబర్ రవిరాజు గారిని